వారిద్దరూ డాక్టర్లు, రాజకీయంగా ప్రత్యర్థులు కూడా. ఒకరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మరొకరు టీడీపీ ప్రస్తుత శాసనసభ్యుడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. శత్రువుకు మిత్రుడు అన్న తంత్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అందుకుంటే, నువ్వు ఒకటంటే నేను రెండంటా అంటూ వైసీపీ నేత సమాధానమిస్తున్నారు. దీంతో ఎత్తులు పై ఎత్తులతో ఆ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం రసవత్తరంగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ. ఈ జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఏదో ఒక రాజకీయ రగడ జరుగుతూనే ఉంటుంది. పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, వైసీపీ మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ డాక్టర్లే. నువ్వెంత అంటే నువ్వెంత అని విమర్శించుకుంటూ పాలిటిక్స్లో హీట్ పెంచుతున్నారు. ఇరువురి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మంటలు పుట్టిస్తూ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014, 2019లో ఇక్కడి నుంచే వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2024లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు చేతిలో ఓడిపోయారు. అప్పటి ఆగ్రహంతో రగిలిపోతున్న గోపిరెడ్డి సమయం దొరికినప్పుడు అరవింద్ బాబును ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తన సొంతూరు బుచ్చిపాపన్నపాలెం వెళ్లిన గోపిరెడ్డి అరవింద్ బాబుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబును అరమందపు బాబు అని అందరూ అనుకుంటున్నారన్న కామెంట్స్ కాకరేపాయి. ఎంతైనా పౌరుషాల గడ్డలో పుట్టిన నేతలు కావడంతో ఏ కామెంట్స్ చేసినా డోసు కాస్త గట్టిగానే ఉంటుంది. అయితే తనను ఏమన్నా పెద్దగా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు తమ అధినేత చంద్రబాబును విమర్శించిన మాజీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. గోపిరెడ్డి కబ్జారెడ్డి అని కామెంట్ చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు అరవింద్ బాబు. అయితే ఈ తిట్ల దండకంతోనే ఎమ్మెల్యే ఆగిపోతే పెద్దగా చర్చ జరిగేది కాదు. ఆ తర్వాత జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో హూందాగా రాజకీయాలు చేసే విషయంలో కాసు కుటుంబాన్ని చూసి గోపిరెడ్డి నేర్చుకోవాలంటూ హితో పలకడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు మండింది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినా ఈ ఫ్యామిలీ ఎంత పద్ధతిగా ఉంటుందో గోపిరెడ్డి తెలుసుకోవాలనడంతో శ్రీనివాసరెడ్డికి ఎక్కడో కాలింది. తెలుగుదేశం ఎమ్మెల్యే అంతటితో ఆగకుండా కాసు మహేష్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి తనను వెళ్లవద్దంటూ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి మెసేజ్ చేశారన్న అరవింద్ బాబు ఆరోపణలు వైసీపీ మాజీకి ఆగ్రహం తెప్పించాయి. అయితే ఆ ఆరోపణల వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. కాసు మహేష్ రెడ్డి మొదటి నుంచి నరసరావుపేటలోనే పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఫ్యాన్ పార్టీ అధిష్టానం గురజాలకు పంపడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడి నుండే పోటీ చేశారు. దీంతో గోపిరెడ్డి నరసరావుపేటలో 2 సార్లు విజయం సాధించారు. శత్రువుకు మిత్రుడు అన్న విధంగా ఉమ్మడి శత్రువు శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవాలన్న భావనతో కాసు కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు వెనకేసుకొచ్చారని అంటారు. అయితే కాసు కుటుంబానికి నరసరావుపేటలో గట్టి పట్టుంది. దీంతో అప్పుడప్పుడు కార్యకర్తల అత్యుత్సాహంతో గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డికి చికాకులు తప్పేవి కావు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు వాటినే బహిరంగంగా వ్యాఖ్యానించి వారిద్దరినీ డిఫెన్స్లో పడేసినట్లయింది. ఎప్పుడైతే అరవింద్ బాబు కాసు కుటుంబం పేరెత్తి గోపిరెడ్డిపై విమర్శలు చేశారో వెంటనే ఈ మాజీ ఎమ్మెల్యే అప్రమత్తమయ్యారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 2 కుటుంబాల మధ్య ఉద్దేశపూర్వకంగా అరవింద్ బాబు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించి రాజకీయ రచ్చకు తెరలేపారు. అంతేకాదు తన సొంత ఊర్లోనూ తగాదాలు పెట్టేందుకు ఎమ్మెల్యే వెనకాడ్డం లేదన్న వాదాన్ని వినిపించారు గోపిరెడ్డి.
దీంతో కాసు కుటుంబం కేంద్రంగా టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ శాసనసభ్యుడి మధ్య రగులుతున్న మాటల మంటలు పల్నాడు జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారంలో లేని సమయంలో ఫ్యాన్ పార్టీ నేతల మధ్య విభేదాలున్నట్టు కామెంట్స్ చేసి కార్యకర్తలను అయోమయంలో పడేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ వివాదం ఇంతటితో సమిసిపోతోందో లేక రానున్న రోజుల్లో మరింత ముదురుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుందంటున్నారు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.